Hello students, projection of solids లో pentagonal prism మీద నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా? సో నౌ we have the problem. The problem is a pentagonal prism of base side 30 mm and axis 60 mm has an edge of its base in the VP and inclined at 45 degrees to the HP. If axis is inclined at 30 degrees to the VP, draw its projections. Okay, now this is the problem. Okay, so pentagonal prism అనేది సో దీంట్లో ఈచ్ సైడ్ మన 30 mm ఇచ్చాడు, నా యాక్సిస్ ఈజ్ 60 mm ఇచ్చాడు. ఓకే, ద బేస్ ఈజ్ ఇన్ ద VP అన్నాడు. ఓకేనా, సో బేస్ అనేది మనకి VPలో ఉంది. ఓకే, సో నెక్స్ట్ అండ్ ఇంక్లైన్డ్ ఎట్ 45 degrees టు ది HP. ఓకే, సో హెచ్పితో 45 degrees చేస్తుంది. అలాగే ఇట్స్ యాక్సిస్ ఇస్ ఇంక్లైన్డ్ ఎట్ 30 degrees టు వీపీతో 30 degrees చేస్తుంది. సో డ్రా ఇట్స్ పొజిషన్స్ అన్నాడు. ఓకే, సో దీంట్లో ఎడ్జ్ ఆఫ్ ఇట్స్ బేస్ ఇన్ ద వీపీ అన్నాడు కాబట్టి ఓకేనా, సో మనకి రైట్ సైడ్లో సైడ్ వస్తుంది, సో కార్నర్ అనేది రాదనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అండ్ ఇంక్లైన్డ్ ఎట్ అంటే ఎడ్జ్ ఆఫ్ బేస్ అనమాట. ఎడ్జ్ ఆఫ్ బేస్ ఇంక్లైన్డ్ ఎట్ 45 degrees టు ది హెచ్పి. ఓకే, నెక్స్ట్ ఇట్స్ యాక్సిస్ ఇస్ ఇంక్లైన్డ్ ఎట్ 30 degrees టు ద వీపీ అన్నాడు. ఓకే, సో మనకి ప్రాబ్లం ఇలా ఇచ్చాడు. బట్ ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, ఫస్ట్ మనకి బేస్ సైడ్ కానీ ఎడ్జ్ కానీ దేని మీద ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వీపీ మీద ఉన్నాడు. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేస్తాం, వీపీ మీద పెంటగానల్ షేప్ డ్రా చేసి దానికి ప్రొజెక్షన్స్ కింద డ్రా చేస్తాం. ఓకేనా, సో దాని పక్కన ఎప్పుడైనా సరే మన ఏ బేస్ మీద ఉంటే ఆ బేస్ యొక్క ఇంక్లినేషన్ ఇస్తాడు. ఓకే, సో ఇక్కడ సెకండ్ కండిషన్ ఏమన్నాడు, బేస్ ఎడ్జ్ ఇంక్లైన్డ్ ఎట్ 45 degrees టు ది హెచ్పి అన్నాడు. ఇది సెకండ్ కండిషన్ ఇచ్చాడు, బట్ ఇది సెకండ్ కండిషన్ ఇప్పుడు డ్రా చేయబాగండి. సో ఇది మనకి థర్డ్ కండిషన్లో డ్రా చేయాలి ఇది. ఓకే, మన సెకండ్ కండిషన్ ఏమొస్తుంది, ఇది ఎడ్జ్ ఆఫ్ బేస్ ఇన్ ద వీపీ ఉంది కాబట్టి, సో వీపీతో మనకి ఇంక్లినేషన్ యాంగిల్ ఏదైనా ఇస్తే సో దాన్ని డ్రా చేయాలి. అదే ఇచ్చాడు మనకి యాక్సిస్ ఈస్ ఇంక్లైన్డ్ ఎట్ 30 degrees టు ద వీపీ అన్నాడు కాబట్టి, సో ఫస్ట్ యాక్సిస్ ఈస్ 30 degrees వీపీ అనేది మనం సెకండ్ కండిషన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా, సో ఫైనల్గా మనకి హెచ్పితో డ్రా ఇంక్లినేషన్ డ్రా చేయాలి. ఓకేనా, సో అర్థమైంది కదా పాయింట్ అనేది నేను. సో ఫస్ట్ మీరు ఏం డ్రా చేయాలి, బేస్ డ్రా చేస్తాం, సో దాని యొక్క ప్రొజెక్షన్ డ్రా చేస్తాం. ఓకే, సో ట్రూ షేప్ ఆఫ్ ద సాలిడ్ డ్రా చేస్తాం. సో నెక్స్ట్ మనకి ఇంక్లినేషన్ విత్ ది ఫస్ట్ మనకి ట్రూ షేప్ అని దేని మీద ఉందో అది మాత్రం డ్రా చేయాలి. ఓకేనా, సో మన ట్రూ షేప్ అది హెచ్పి మీద ఉంటే హెచ్పి బేస్ కానీ కార్నర్ కానీ మేక్స్ అన్ యాంగిల్ విత్ ది హెచ్పి అంటే అది సెకండ్ కండిషన్ డ్రా చేయాలి. అదే వీపీలో ఉంటే ఆ వీపీతో ఇంక్లినేషన్ చేస్తుంది, అది సెకండ్ కండిషన్ డ్రా చేయాలి. ఓకేనా, సో నెక్స్ట్ థర్డ్ కండిషన్గా మనకి రివర్స్ అనమాట. హెచ్పి అయితే వీపీ అనేది థర్డ్ కండిషన్ రావాలి, వీపీ అయితే హెచ్పి అనేది థర్డ్ కండిషన్ రావాలి. ఓకేనా, అది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఓకేనా, సో ఫస్ట్ మనకి ఇప్పుడు చెప్పాను కదండి, సో ఎడ్జ్ ఆఫ్ బేస్ అన్నాడు కాబట్టి, సో మనకి టాప్లో ఎక్స్వై పైన మనకి పెంటగాన్ షేప్ వస్తుంది, దాని కింద దాని ప్రొజెక్షన్స్ అంటే ప్రిజమ్ షేప్ కనబడుతుంది అనమాట. ఓకే, సో లెట్స్ రైట్. ఓకే, సో మన దీంట్లో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఎక్స్వై డ్రా చేసి పెంటగాన్ షేప్ డ్రా చేసిన తర్వాత నేను వీడియోని కంటిన్యూ చేస్తాను. ఓకేనా, సో దానివల్ల మనకి టైం అనేది కొద్దిగా తగ్గుతుంది అనమాట. ఓకే, లెట్స్ డ్రా మీ. ఓకే, సో నేను పెంటగాన్ షేప్ అని డ్రా చేశాను. సో ఓకే, సో ఫస్ట్ మనకి నేమ్స్ ఇచ్చేద్దాం. ఓకేనా, సో దిస్ ఇస్ ద ఏ బి సి డి అండ్ దిస్ ఇస్ ద ఏ. ఓకే, సారీ ఫ్రంట్ కాబట్టి డాషెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఇది టాప్ బేస్ అలా బాటమ్ బేస్ అనుకోండి. సో పైన ఇంకో బేస్ ఉంది మనకి. ఓకేనా, సో మనకి ప్రెజెంట్ 2 బేసెస్ ఉంటాయి కదా, సో ఇంకో బేస్ ఉంది మనకి. దట్ ఇస్ ద 1 dash 2 dash 3 dash 4 dash దిస్ ఇస్ ది 5 dash. ఓకే, సో నెక్స్ట్ మనకి దీనికి ఫస్ట్ ఇంకో మిడ్ పాయింట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, సో మిడ్ పాయింట్ మనకు తెలుసు ఎలా డ్రా చేయాలో మీకు. ఓకేనా, ఇంకోసారి నేను డ్రా చేస్తాను చూడండి మీరు. ఓకే, సో ఈ పాయింట్ నుంచి మన కార్నర్ అయిన పాయింట్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి లైక్ దిస్. ఓకే, ఇప్పుడు మనకి ఏదో డిస్టెన్స్ నుంచి ఆ లైన్ని కట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది తీసుకుందాం, సో ఏ టు బి తీసుకుందాను. ఓకే, సో ఏ టు బి తీసుకున్నాను కదా, ఏ నుంచి దీన్ని కట్ చేయండి.
ఓకే, దిస్ ఇస్ ద మిడ్ పాయింట్, దిస్ ఇస్ ది మిడ్ పాయింట్ మనకి. ఓకేనా. సో మిడ్ పాయింట్ని మనం నెక్స్ట్ కిందకి, సో ఈచ్ పాయింట్ని మనం కింద ఏం చేయాలి, కిందకి ప్రొజెక్షన్స్ డ్రా చేద్దాం. ఈచ్ పాయింట్ నుంచి ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. ఓకే, సో నెక్స్ట్ అక్కడి నుంచి మనం హైట్ ఎంత ఇచ్చాడు, హైట్ ఆఫ్ 60 mm ఇచ్చాడు. ఓకేనా. సో 60 mm మనకి కింద వరకు ప్రిజం డ్రా చేసుకోవాలి. 60 mm కాబట్టి, సో దిస్ ద పాయింట్, స్టార్టింగ్ పాయింట్, 60 డిస్టెన్స్. ఓకే, సో నెక్స్ట్ అలాగే ఈ మిడ్ పాయింట్ నుంచి కూడా and the last one. Okay, సో ఇక్కడ టాప్ని డ్రాయింగ్ చేద్దాం అండ్ ద బాటమ్ డ్రాయింగ్. సో ఇక్కడ మనకు యాక్సెస్ పాయింట్ కూడా ఉంది. సో యాక్సెస్ పాయింట్ని కూడా మనం కిందకి ప్రొజెక్షన్ చేసుకుందాం. దిస్ ఇస్ ద యాక్సెస్ పాయింట్. సో యాక్సెస్ పాయింట్ని మనం డ్రా చేసుకుందాం. ఓకే, సో లైక్ దిస్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, సెకండ్ కండిషన్. ఆ సెకండ్ కండిషన్ అంటే మనం ఇందాక చెప్పాను కదా, సో మనకి బేస్ దేని మీద ఉంటుందో ఆ బేస్ యొక్క ఇంక్లినేషన్ ఏది యాంగిల్ చేస్తుందో ఆ యాంగిల్ని డ్రా చేయాలి సెకండ్ కండిషన్లో. ఓకేనా. సో మనం దీంట్లో ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంది, ఎడ్జ్ ఆఫ్ ది బేస్ ఇన్ ద వీపీ అన్నాడు కాబట్టి వీపీతో ఎంత యాంగిల్ చేస్తున్నాండి, 30 degrees. సో వీపీతో మనకి 30 degrees యాంగిల్ చేస్తుంది కాబట్టి అది డ్రా చేద్దాం. సో నెక్స్ట్ మనం పాయింట్స్ ఉంది కదా, ఆ పాయింట్స్ కింద కూడా ఇచ్చేద్దాం. ఓకేనా. సో దిస్ ఇస్ ద ఏబిసిడి ఉన్నాయి కదా, సో మనం ఏబిసిడీల కింద కానీ పైన కానీ ఏదో ఏ పాయింట్ ఏబిసిడి కింద తీసుకోవచ్చు, 1 2 3 పైన తీసుకోవచ్చు, అలాగే 1 2 3 కింద తీసుకోవచ్చు, ఏబిసిడి పైన తీసుకోవచ్చు. ఓకేనా. సో మన ఇష్టం అనమాట. ఓకే, సో నేను ఇక్కడ ఏబిసిడిని కింద తీసుకుంటాను అనమాట. దిస్ ఇస్ ద పాయింట్ ఏ, దిస్ ఇస్ ద పాయింట్ బి అండ్ ఈ, దిస్ ఇస్ ద పాయింట్ సి అండ్ డి. సో అలాగే నెంబర్స్ 1 2 and 5. ఓకే, మీకు యాక్సెస్కి పాయింట్స్ ఇవ్వచ్చు, ఓ1 ఇవ్వండి. ఓకేనా, మీ ఇష్టం, అది ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా ప్రాబ్లం ఏం లేదు. సో దిస్ ఇస్ ద 3 and 4. ఓకే, సో దిస్ ఆర్ ద పాయింట్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, సో ఈ బేస్ని మనం 30 degrees కన్వర్ట్ చేసుకోవాలి, రొటేట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ బేస్ ఉంది కదా, ఈ బేస్ని ఇక్కడ 30 degrees డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఒక పాయింట్ని మార్క్ చేసుకుందాం. సో ఆ పాయింట్ నుంచి 30 degrees మార్క్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఇక్కడ మార్క్ చేసుకుంటాను అనుకోండి. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ అనుకున్నా, ఫస్ట్ బెస్ట్ పాయింట్ అంటే సి అండ్ డి. దిస్ ఇస్ ద పాయింట్ సి అండ్ డి అనుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి మనం 30 degrees డ్రా చేసుకుని అక్కడ నుంచి 90 degrees లైన్ డ్రా చేసుకుంటే మనం డయాగ్రామ్ ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ మార్క్ ద 30 degrees ఆఫ్ లైన్ డ్రా చేసుకుందాం. సో ఇక్కడ నుంచి, సో హియర్ వి హ్యావ్ ది 30 degrees. ఓకే, సో దాని మీద మనం రఫ్గా ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకే అండి, సారీ 30 degrees డ్రా చేశాను. ఓకేనా. సో 30 degrees మనం ఇటువైపు తీసుకోవాలి. సో ఆ పాయింట్ నుంచి 30 degrees. సో హియర్ వీ హ్యావ్ ది 30 degrees. ఓకేనా. సో ఈ ట్రైన్ డ్రా చేసుకుందాం. సో లైన్ మనకి ఎంత, 60 mm.
ఓకే 60 mm డ్రా చేసుకున్నాను. ఓకేనా, సారీ అండి ఇది సో లేదు. ఓకే, సో ఇక్కడ మనం 90 degreesతో లైన్ డ్రా చేసుకోవాలి. సో ఈ లైన్కి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకోవాలి. So here we have the 90 degrees. Okay, so 90 degrees line డ్రా చేసుకుందాం. So like this. ఓకే, సో అది ఆల్రెడీ 60 mm డ్రా చేసుకున్నాం కాబట్టి సో దాన్ని డార్క్ చేసుకుంటాను నేను. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ మనం కంపాస్ తీసుకొని సో కంపాస్ నుంచి మనం మార్క్ చేసుకుని మన లైన్ని కట్ చేసుకుందాం. ఓకేనా, సో ఫస్ట్ దీన్ని కట్ చేయండి. సో నెక్స్ట్ అలాగే ఇక్కడి నుంచి దీన్ని కట్ చేయండి like this, like last point C to A. సో దాట్స్ ఇట్. ఓకే, సో మనకి ఈ పాయింట్ కూడా రావాలి. ఓకే, సో ఆ పాయింట్ కావాలంటే మనకి ఫస్ట్ ఇక్కడి నుంచి ఈ డిస్టెన్స్ తీసుకుందాం. సో ఇక్కడి నుంచి ఒక ఆర్క్ డ్రా చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ A to 1. ఓకేనా, చూడండి A to 1 అంటే ఇక్కడి నుంచి అనమాట, ఈ పాయింట్ నుంచి మీరు కట్ చేయండి. ఓకే, నౌ హ్యావ్ ద పాయింట్. సో దిస్ ఇస్ ద పాయింట్. నౌ జాయిన్ దెమ్. Let's join them too. అలాగే ఈ బాటమ్ లైన్ కూడా డ్రా చేయాలి. సో ఈ 2 పాయింట్స్ ఇక్కడ కట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఓకే, నౌ హ్యావ్ టు జాయిన్ దెమ్. This is the axis line. ఓకే, సో మన యాక్సెస్ లైన్ డార్క్ కూడా డ్రా చేసుకోవచ్చు అండి. ఓకేనా, సో ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నౌ హ్యావ్ టు గివ్ ద నేమ్స్. So this is the 1, this is the 2 and 5, this is the 3 and 4. So this is the point A, this is the B and E, and this is the C and D. Okay, now we have to project all the points towards the upward. Okay, so projections is completed. Now we have to mark the points. Okay, so A, this is the point A dash, this is the B, so this is the point
B dash, here we have the point of E dash, అలాగే C dash, this is the point D dash. Okay, so next 1 2 3 4 1. Okay, here we have the point of 1 dash, అలాగే this is the point 2 dash, 5 dash, 3 dash, and this is the point of 4 dash. Okay, సో మనం ఇప్పుడు ఫస్ట్ డాటెడ్ లైన్స్ చూద్దాం. ఓకేనా, సో మనకి ఇది టాప్ వ్యూ అండి. అదే మన ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు మనకి, ఓకే, సో ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు ఏం కనబడుతుంది, సో మనకి ఏ పాయింట్ కనబడుతుంది. ఓకేనా, సో ఏ నుంచి ప్రొజెక్ట్ ఏ పాయింట్స్ అని కనబడతాయి మనకి. బట్ మనకి ఈ సిడి ఉంది చూసారా, సో సిడి నుంచి వచ్చే పాయింట్స్ మనకి కనబడవు. సో ఈ సిడి నుంచి వచ్చే పాయింట్ ఈ పాయింట్స్ వరకు కనబడదు మనకి, అలాగే ఈ లైన్ కూడా కనబడదు. ఓకేనా, సో ఇప్పుడు ఈ లైన్ కూడా, సో ఈ లైన్ కూడా మనకు కనబడదు. సో ఇటు సైడ్ మనకు అంత కనబడుతుంది. ఓకే, సో డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ డాటెడ్ లైన్స్ డ్రా చేస్తాను నేను. సో నెక్స్ట్ మనకి విజిబుల్ లైన్స్ అని కంప్లీట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ లెట్ మీ డ్రా ద డాటెడ్ లైన్స్. So here we have the dotted lines are from D to C. The DC ఉంది కదా, CD, sorry. So this is మనకి dotted line. ఓకేనా, సో CD అని మనకి CD నుంచి D నుంచి E వచ్చేది, అలాగే C నుంచి ఈ Bకి వెళ్ళేది. సో అవి కూడా మనకి డాటెడ్ లైన్స్. ఓకేనా, సో D నుంచి Eకి వెళ్ళేది ఇది. సో అలాగే బి నుంచి సికి వచ్చేది. సో లైక్ దిస్. ఓకే, సో నెక్స్ట్ ఇది విజిబుల్ మనకి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అన్ని పార్ట్స్, ఇక్కడ పార్ట్స్ అని మనకి విజిబుల్ పార్ట్స్ అండి. ఓకేనా, సో ఇక్కడ మనకి అంతా కనబడుతుంది. ఓకే, దాని బ్యాక్ సైడ్ మాత్రం ఇవి కనబడవు మనకి. ఓకే, ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చే డాటెడ్ లైన్స్ కూడా డాటెడ్ లైన్స్, అలాగే డి నుంచి 4 వచ్చేవి కూడా డాటెడ్ లైన్స్. అంటే సిడి నుంచి మనకి ప్రొజెక్ట్ అయ్యే లైన్స్ అని డాటెడ్ లైన్స్ అండి. ఇక్కడ సిడి ఉందా, సో ఈ పాయింట్ మనకి కనబడదు. ఓకేనా, సో దాని నుంచి సో బికి వచ్చే లైన్స్ డాటెడ్ లైన్స్, అలాగే ఈ పాయింట్ నుంచి 3 4కి వచ్చే లైన్స్ కూడా డాటెడ్ లైన్స్. ఓకే, సో ఫస్ట్ C into 3, these are the dotted lines. Okay, అలాగే D to 4 also dotted lines. Okay, so next this is the B to 2 is the visible line. So remaining అన్ని మనకి visible lines ఏనండి. ఓకే, సో దిస్ ఇట్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏమవుతుందంటే ఎడ్జ్ ఆఫ్ బేస్ ఉందా, సో ఇది ఈజ్ ద ఎడ్జ్ ఆఫ్ బేస్. సో ఇదేం చేస్తుంది, ఫస్ట్ మనకి ఇక్కడ వీపీతో ఇంక్లినేషన్ చేస్తుంది అనమాట. ఎంత 30 degrees చేస్తుంది. అదే మనకి అదే బేస్ అనేది ఇదే సైడ్ అనేది మనకి హెచ్పితో కూడా యాంగిల్ చేస్తుంది. అంత 45 degrees. ఓకేనా, సో 45 degrees లైన్ డ్రా చేసి, సో దాని మీద మనం ఈ బేస్ని దాని మీద డ్రా చేసుకొని, ఓకే, సో దాని నుంచి మనం ప్రొజెక్షన్స్ డ్రా చేసి ప్రెజెంట్ డ్రా చేసిన తర్వాత కిందకి ప్రొజెక్షన్ డ్రా చేస్తే ఫైనల్ డయాగ్రామ్ అనేది వస్తుంది. ఓకేనా, సో లెట్స్ డ్రా చేస్తుంది. సో నెక్స్ట్ మనం థర్డ్ కండిషన్ డ్రా చేస్తున్నాం. ఓకేనా, సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 45 degreesతో లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, సో
పాయింట్ అనేది తీసుకోవాలి ఎక్కడో చోట. ఓకే, సో ఇక్కడ తీసుకుంటాం ఇస్ ద పాయింట్. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ 45 degrees ఎంటర్ చేసుకున్నాం. The 45 degrees. ఓకే, సో రఫ్ అలా ఎంటర్ చేసుకోండి. సో రఫ్ లైన్. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ దాని మీద మన డిస్టెన్స్ ఉంది కదా, సో డిస్టెన్స్ మనకి ఇది C to D. సో ఓకేనా, సో ఈ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ మనం అక్కడ డ్రా చేసుకుంటాం. ఓకే, సో ఈ డిస్టెన్స్ మనం 45 degrees మన లైన్ మీద తీసుకొని సో ఎంటైర్ డయాగ్రామ్ ఇప్పుడు డ్రా చేయాలి మనం. ఓకే, సో లెట్స్ డ్రా ఇట్. సో దానికోసం మనకి కంపాస్ కావాలి. ఓకేనా, సో కంపాస్ తీసుకొని మనం సో ఫస్ట్ C to D, ఫస్ట్ ఈ డిస్టెన్స్ తీసుకోండి. C to D ఎంత ఉందో, సో దాన్ని మనం రఫ్గా షార్ట్ తీసుకుందాం. సో ఇక్కడ తీసుకుంటాను నేను. ఓకే, సో దిస్ ద 1 point. సో దీస్ ఆర్ ది C dash, this is the C dash and this is the D dash. ఓకే, సో ఈ పాయింట్ 2 points మార్క్ చేసుకున్నాను నేను. సో పెన్సిల్ ఎన్ని తీసుకున్నానంటే మేబీ మిస్టేక్స్ ఏమైతే ఎరేజ్ చేయడానికి. ఓకేనా, సో మీకు కనబడట్లేదు. ఓకే, ఐ షిఫ్ట్ ద పెన్. ఓకే, సో ఫస్ట్ ఈ పాయింట్ మార్క్ చేసుకుంటే సో అక్కడి నుంచి మనకి డిస్టెన్స్ C dash D dash. ఇక్కడ దాకా. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ మనకి ఏ పాయింట్ తీసుకుందాం. సో C to A, C to A. సో C to A తీసుకొని ఒక రఫ్ లైన్ డ్రా చేస్తాను. అలాగే D to A, సో D నుంచి దీన్ని కట్ చేద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ద పాయింట్ A dash, దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ A dash. ఓకే, నెక్స్ట్ మనకి B పాయింట్ అండ్ E పాయింట్ ఉన్నాయి. సో అవి కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వాటికి కూడా మనం తీసుకుందాం. సో ఫస్ట్ B పాయింట్ అంటే మనకి C to B డిస్టెన్స్ తీసుకోండి. సో C నుంచి ఒక ఆర్క్ డ్రా చేద్దాం. ఓకే, అలాగే A to B డిస్టెన్స్ తీసుకోండి. A to B డిస్టెన్స్ తీసుకొని A నుంచి A లైన్ ఇక్కడ డ్రా చేద్దాం. ఒక్క నిమిషం. ఓకే, సో నెక్స్ట్ ఓకే, సో ఇది అబోవ్ ఎక్స్పై లైన్. ఓకేనా, నో ప్రాబ్లం. సో మీకు కనుక ఇది కొద్దిగా ఎక్స్పై లైన్ మీదకి వస్తుందంటే సో ఈ పాయింట్ ఉంది చూసారా, సో దీన్ని కొంచెం పైకి తీసుకోండి. ఈ లైన్ కొద్దిగా వెనక్కి తీసుకుంటే మీకు సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి అలాగే సో దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ B dash. ఓకే, నెక్స్ట్ పాయింట్ E dash పాయింట్ అవుట్ చేద్దాం. సో D to E, సో D to E సో D to E ఇక్కడ, అలాగే A to E. ఓకే, this is the C D and this is the point of E dash. ఓకేనా, సో మనకి ఈ బేస్ వచ్చేసింది మనకి. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ హైట్ ఇక్కడ ప్రొజెక్షన్ చేసుకోవాలి. ఓకే, అది కూడా సేమ్ అనండి.
సో ఫస్ట్ C to 3 ఫైండ్ అవుట్ చేద్దాం. C to 3. సో 3 డాష్ అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాను నేను. సో ఇక్కడి నుంచి కూడా డ్రా చేస్తున్నాను. అలాగే D నుంచి 3 డాష్కి, D to 3 డాష్. ఓకే, సో D నుంచి 3 డాష్ని కట్ చేయండి. ఓకే, సో మనకి 3 డాష్ వచ్చింది. సో దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ 3 డాష్. ఓకే, సిమిలర్లీ 4 డాష్ అని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ పాయింట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో దాన్ని కూడా సో C to 4 డాష్. సో ఇటువైపు ఆర్క్ డ్రా చేసుకున్నాం. అలాగే D to 4. Okay, so this is the 3 dash and this is the point of 4 dash. Okay, so next we have to go for the point of 5 dash. Okay, so దానికన్నా ఫస్ట్ 4 dash 1 dash పాయింట్ తీసుకున్నాం ఇక్కడ 4 నుంచి. సో 4th పాయింట్ నుంచి ఒక ఆర్క్ డ్రా చేసుకోండి. 3 dash నుంచి so this is the point of 1 dash. Okay, next we have go for the point of 5 and 2 వస్తే మనకి కంప్లీట్గా షేప్ వచ్చేసినట్టండి. సో 4 to 5. సో 4 to 5 అలాగే 1 to 5. So this is the point of 5 dash. So similarly 3 to 2. Okay, similarly 1 to 2 or 2 to 1, both are same. Okay, now we have the points of this is the point of 5 dash and this is the point of 2 dash. Okay, now we have to join all these points. So first of all we draw the what's that is the dotted lines. Okay, remember this one. ఎప్పుడైనా మనం డాటెడ్ లైన్స్ డ్రా చేసిన తర్వాత మనం డయాగ్రామ్ డ్రా చేయండి. ఓకేనా, అది డ్రా చేయకుండా డ్రా చేస్తే మాత్రం మళ్ళీ మీ మిస్టేక్ అయిపోతే మళ్ళీ మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది డ్రా చేసినంత. ఓకే, సో ఇదేమండి ఇక్కడ ఏముందో డాట్ లైన్స్ అవి ఇక్కడ డ్రా చేస్తాం. ఓకే, సో D to E, C to B. అలాగే ఇటువైపు కూడా C to B. ఓకే, సో దీస్ ఆర్ ద విజిబుల్ లైన్స్. ఓకే, సో అలాగే మనకి D నుంచి 4కి, C నుంచి 3కి డాటెడ్ లైన్స్. ఓకేనా, సో C నుంచి 3కి పాయింట్ని ఫైండ్ అవుట్ చేయడం కాబట్టి ఈజీగానే ఉంటుంది. ఓకేనా, సో ఈ డయాగ్రామ్ మనం యాజ్ టీజ్గా ఇక్కడ డ్రా చేసాం. ఓకే, సో నెక్స్ట్ మనం డ్రా చేయాల్సిన ప్రొజెక్షన్స్. సో ఈచ్ పాయింట్ నుంచి కింద వైపు ప్రొజెక్షన్స్ డ్రా చేసుకోవాలి.
Okay, so we have to mark the points. Okay, so this is the first A. So here we have the A and the B. A B. Here is the B. It is the point B. Here is the C. This is the point C. This is the D, and the point is the D. Here E, and this is the point E. Okay, so similarly find out the point of 1 2 3. So 1 and 1 and 1, this is the point 1 2, this is the point 2, so the 3, this is the point 3, this is the 4, and this is the point 4, and the 5. Here is the point of 5. Okay, now I have to first of all draw the dotted lines. Okay na. సో ఇక్కడ మనం ఈ డయాగ్రామ్కి టాప్ వ్యూని చూసినప్పుడు మనకి ఓకే, సో ఈ డయాగ్రామ్ టాప్ వ్యూని చూస్తాం మనం. సో టాప్ నుంచి మనకి ఏం కనబడుతుందో ఏం కనబడట్లేదో సో ఇది డ్రా చేయాలి. ఓకేనా. సో మనం టాప్ వ్యూని చూసినప్పుడు ఈ పార్ట్ ఉంది చూసారా, సో ఇది మనకు కనబడుతుంది. సో మనకు బాటమ్ పార్ట్ ఉంది చూసారా, ఇది ఏబి. ఓకే, సో ఏబి అని కనబడుతుంది. అంటే మనకి ఏ నుంచి ఈకి, బి నుంచి సికి ఇవి డాటెడ్ లైన్స్. అలాగే మనకి A2 1 B2 2. సో డాటెడ్, ఎందుకంటే మనం టాప్ వ్యూ చూస్తాం కదా. సో మనం చూసేది ఇక్కడ నుంచి అండి టాప్ వ్యూ. సో టాప్ వ్యూ చూసినప్పుడు ఇవి మనకు కనబడతాయి. సో బాటమ్, ఇది బాటమ్ వస్తుంది టాప్ వ్యూ నుంచి, అది మనకి కనబడదు. ఓకేనా. సో డాటెడ్ లైన్స్ అయితే డ్రా చేద్దాం ఫస్ట్. సో A2B అనేది డాటెడ్ లైన్. A to B. సో నెక్స్ట్ A నుంచి ఈకి, B నుంచి సికి డాటెడ్ లైన్. ఓకే, సో నెక్స్ట్ అలాగే ఏ నుంచి 1కి డాటెడ్ లైన్, అంటే ఏ నుంచి 1కి డాటెడ్ లైన్, B నుంచి 2కి డాటెడ్ లైన్. ఓకే, నెక్స్ట్ రైట్. ఫస్ట్ డాటెడ్ లైన్ డ్రా చేస్తే మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. చాలాసార్లు మర్చిపోతాం కూడా డాటెడ్ లైన్స్ డ్రా చేయడం అనేది. ఓకే, అందుకని ఫస్ట్ మీరు డాటెడ్ లైన్స్ డ్రా చేసిన తర్వాతే డయాగ్రామ్ కంప్లీట్ చేయండి. ఓకే, సో డాటెడ్ లైన్స్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఈ టాప్ వ్యూ ఉందా, సో టాప్ వ్యూని డ్రా చేద్దాం. సో ఇది మొత్తం విజిబుల్ అయినాయి మనకి. ఓకే, సో ఫస్ట్ డ్రా ద 1 2 2 2 2 3. So 3 to 4. 4 to 5. 6. So next to 5 to 1. ఓకే, సో నెక్స్ట్ మనకి A2 1 డ్రా చేసాం, అలాగే B2 2 డ్రా చేసాం. సో రిమైనింగ్ పాయింట్స్ ఉందా అవి జాయిన్ చేద్దాం. సో E2 5, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి. సో D2 4, సో C2 3. ఓకే, దట్స్ ఇట్. ఓకేనా. సో మనకి ఈ షేప్ అనేది ఇలా వచ్చింది. సో ఫైనల్ షేప్ ఇది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఏమైనా అర్థం కాకపోతే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాడని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దిస్ ఇస్ ద 45 degrees అండ్ దిస్ ఇస్ ది 30 degrees. ఓకేనా. సో దీనికి హైట్ ఇచ్చేయండి. ఓకేనా, x60 mm హైట్ ఉంది. సో హైట్ ఇవ్వండి. నెక్స్ట్ దీనికి కూడా ఈచ్ సైడ్ మనకి డైమెన్షన్ అనేది, సో డైమెన్షన్ ఇక్కడ ఇచ్చేయండి మనకి. సో ఇక్కడ డ్రా చేసి, సో ఇక్కడ మనకి డైమెన్షన్స్ ఇచ్చేయండి. సో దిస్ ఇస్ ద 30 and this is the height of 60. Okay, thank you.